సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వెళ్ళినటువంటి గోల్కొండ కోటలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి 10వ కల్లుఘట్టం శాఖా బోనానికి మరి ఈరోజు గౌడ సాధన సమితి అధ్యక్షులు వ్యవస్థాపక బొమ్మల నారాయణ గౌడ మరి అలాగే బబ్బూరి భిక్షపతి గౌడ ఆధ్వర్యంలో ఈరోజు మరి శాఖ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి చైర్మన్ వచ్చినటువంటి పల్లి రవి గారు కూడా ప్రస్తుతం వచ్చారు. మరి వివిధ సంఘాల నాయకులు కూడా గౌడ సంఘం అందరూ కూడా రావడం జరిగింది. వారిని అడిగి మాట్లాడదాం. చెప్పండి సార్. తెలంగాణ గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షుడు సోదరులు అంబాల నారాయణ గౌడు, ఉపాధ్యక్షుడు బబ్బూరి భిక్షపతి గౌడ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఇవాళటి వరకు నిరంతరంగా ఒక పుష్కర కాలంగా 12 ఏళ్ళుగా ఈ కల్లు శాఖ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కల్లు శాఖ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఆ రోజు గోల్కొండ కోట ఈ తెలంగాణని ఇవాల్టి ఈ తెలుగు ప్రాంతాన్ని గోల్కొండ కేంద్రంగా సాగించినటువంటి పరిపాలన రోజుల్లో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి గోల్కొండ కోటలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయాన్ని ఒక బహుజన సంస్కృతి, శ్రామిక వర్గాల సంస్కృతిని ఒక గొప్పగా గౌరవించే పద్ధతుల్లో ఉండేది. ఆ రోజు ఎందుకు అంటే ఈ గోల్కొండ కోటని ఎవరైతే ఈ గౌడ జాతి ముద్దుబిడ్డ తెలంగాణ గడ్డ మీద ఆత్మగౌరవ పతాకాన్ని ఎగిరేసినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడు 300 సంవత్సరాల క్రితం ఈ గోల్కొండని కొంతకాలం ఏలినటువంటి చరిత్ర ఉన్నది. ఆ ఏలిన ఈ కాలంలో ఒక ప్రజల సంస్కృతిలో భాగంగా ఈ గోల్కొండ కోటలో అమ్మవారి దేవాలయాన్ని ప్రతిష్ఠించి ఆ అమ్మవారి దేవాలయాన్ని ప్రతి ఏటా ఇక్కడ హైదరాబాద్లోని ఒక హైదరాబాదే కాదు ఈ తెలంగాణలోని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పంటలు పండాలని, వాళ్ళ జీవితం అన్ని విధాలుగా ఆరోగ్యాలతో సుభిక్షంగా సుసంపన్నంగా నా రాజ్యం వేలాలి, నా రాజ్యం ఉండాలి, నా రాజ్యంలోని ప్రజలు అన్ని విధాలుగా మంచి ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడ మొట్టమొదటగా తొలి వర్షం పడిన సందర్భంలోనే కల్లు శాఖ కార్యక్రమంతో వాళ్ళ బోనాల కార్యక్రమం ప్రారంభించి అప్పటి నుంచి ఉన్నటువంటి తెలంగాణ ప్రజల శ్రామిక వర్గాల సంస్కృతి అయినటువంటి వాళ్ళ సంస్కృతికి ప్రతీక అయినటువంటి బోనాల పండుగకు పునాదిగా మొట్టమొదటిగా కల్లు శాఖ పోసే కార్యక్రమంతో వాళ్ళ కల్లు శాఖ కార్యక్రమంతో తెలంగాణ అంతటా బోనాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ రోజు మొదలుపెట్టినటువంటి వాడ ఆ సంస్కృతిని సర్వాయి పాపన్న గౌడ్ గారు ఇవాళ ఆ సంస్కృతిని కొంతకాలం పాటు మరుగున పడినటువంటి ఆ సంస్కృతిని మళ్ళీ తెలంగాణ గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షులు సోదరులు తెలంగాణ జాతి కోసం ఒక దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి అంబాల నారాయణ గౌడ్ గారు, ఆయనకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి బబ్బూరి భిక్షపతి గౌడ్ గారు ఒక 12 ఏళ్ళుగా దీన్ని ఒక వైభవపేతంగా సబ్బన్న వర్గంగా గౌడ్ల ఐక్యత కోసం పనిచేసేటటువంటి ఈ తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే విధంగా దీన్ని వాళ్ళ నిర్వహించడం జరుగుతున్నది. అందుకే తెలంగాణ కల్లుగీత కార్పొరేషన్ తొలి చైర్మన్గా ఇవాళ నన్ను కూడా ఆహ్వానించి ఆ కార్యక్రమం పాల్గొన్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది. దీన్ని వచ్చే సంవత్సరం మరింత ఇంకా మంచి రెట్టింపు ఉత్సాహంతో ఇంకా పెద్ద ఎత్తున వేడుకగా నిర్వహించేందుకు మేము కూడా అందరం కూడా ముందస్తు కార్యాచరణతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. వాళ్ళు వచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి తెలంగాణ ప్రజలకి బోనాల శుభాకాంక్షలు. అంబల నారాయణ గారు చెప్పండి. పిల్లరవి గారు రావటము సో చాలామంది కూడా మిత్రులు 10 సంవత్సరాల నుంచి కూడా కొనసాగిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇది మొదటిసారి కూడా ఈ కార్యక్రమానికి మన పల్లె రవణ ప్రస్తుతం CMPRO ఉన్న రమేష్ ఆచార్య కూడా మొదటి సందర్భంలో కూడా వారు ఇక్కడికి ఇచ్చేశారు. ఆ తర్వాత నుండి కూడా ఈ కార్యక్రమానికి విధిగా పల్లె రవణ రావడం జరిగింది. మరి ఈరోజు 40 లక్షల మంది జనాభాకు పల్లె రవణ గీత కార్పొరేషన్ చైర్మన్గా మనకు అందరికీ ప్రతినిధి. మరి వారు ఈ కార్యక్రమానికి రావడం, వారితో పాటు BC కమిషన్ సభ్యులు మన కిషోర్ గౌడ్ గారు రావడం మాకెంతో ఈ గౌడ ఐక్య సాధన సమితి కుటుంబానికే కాకుండా యావత్తు గౌడ సమాజానికి సర్దార్ సర్వాయి పాపన్న వారసులు అందరికీ కూడా గర్వకారణమని మేము భావిస్తున్నాము. వారిని ఆ విధంగా మేము ఇక ముందు కూడా ఇంకా ఉన్నత పదవులలో భవిష్యత్తులో చూడాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మరి ఎట్లా ఈ శాఖను మరి ఊరు తీసుకెళ్తారా? తెలంగాణలో కల్లు శాఖ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నది.
ప్రతి ఊర్లో ఇప్పుడు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణలో చూసుకుంటే కాటమేగుళ్ళు ఎల్లమ్మ గుళ్ళు ముఖ్యంగా తాడు దిగగానే కాటమేకు ఎల్లమ్మ కళ్ళు సాగబోసే సంస్కృతి తెలంగాణ గౌడ సమాజాలు. మరి ఆ సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతుంది. మరి గోల్కొండలో కళ్ళు సాక అనే సంస్కృతిని 360 సంవత్సరాల క్రితం సర్దార్ సర్వాయి పాపన్న ఇక్కడ ఈ కోటను జయించిన తర్వాత ఆ గుట్టపైన అమ్మవారి ఎల్లమ్మ గుడి కట్టించారు. ఆ కట్టించిన గుళ్ళో ఆయనే ముస్తాదు కట్టుకొని ఇక్కడ వనాలు ఉండే తాటి వనాలు, ఆ తాటి వనాల నుండి తీసిన కళ్ళును అమ్మవారికి సాగబోసిన సందర్భం. దీంతో పాటు బహుజన కులాలను సబ్బండ వర్గాలను చేరదీసి వాళ్ళందరికీ కూడా ఇక్కడ సహపంతి భోజనాలు పెట్టిండు. అంటే కులాలు మతాలు లేవు, బహుజన కులాలు అందరూ కూడా అన్నదమ్ములు అక్కయ్యలని చెప్పి మరి ఆనాడే ఆయన బహుజన సంస్కృతిని పెంపొందించును. కాబట్టి ఆయన యొక్క స్ఫూర్తిని ఈరోజు గౌడ ఐక్య సాధన సమితి తరపున మేము రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీలు మా నాయకులు పెద్దలు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గతంలో ప్రతి టెంపుల్ ముందర కుమ్మరి వాళ్ళు అయితే బొట్టు పెట్టడం కానీ టెంపుల్ చూడటం గౌండ్ల వాళ్ళు కంపల్సరీ శాఖ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ శాఖ వేయడం చాలా తగ్గిందని కూడా అంటారు. దీని ఎలా చూడాలి? అంటే తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా ఈ మొత్తం మనకు దక్షిణ భారతదేశంలో అంతా కూడా ఈ ఎల్లమ్మ గుళ్ళు అంతటా ఉంటాయి. క్రమేణా ఏంటంటే ఈ కల్లుగీత వృత్తి అనేది అంతరించిపోతుంది. ఇక్కడ అంతరించిపోవడంతో అది తగ్గింది తప్పితే ఈ ప్రజలకు ఇప్పటికి కూడా ఆ శాఖ ఏ రూపకంగా ఉన్నా ఇప్పుడు మా విస్కీ పోసినా కూడా శాఖనే పోస్తారు, అది కళ్ళుగానే భావిస్తారు. అది అంటే ప్రజల సంస్కృతిలో మార్పు రాలేదు, కానీ ఆ జీవన విధానంలో ఈ వృత్తి కులాల్లో వచ్చిన మార్పుల వల్ల కుల వృత్తులు అంతరించడం వల్ల ఈ ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో కొంత ఇబ్బంది జరుగుతుంది. కాకపోతే ఈ సంస్కృతి ఎక్కడా కూడా నశించలేదు. ఇది భూమి అంతర్భాగంలో ఎట్లా బంగారంలాగా నిక్షిప్తమైందో మన బహుజన కల్చర్ కూడా నిక్షిప్తమై ఉంది. ఐక్యసాధన సమితి ద్వారా మన సదస్సులను ఏర్పాటు చేస్తారా ఈ శాఖ గురించి ఊళ్ళల్లో? ఇప్పటికీ మనకు గత కొంతకాలంగా మంత్రి గారు ఈ కార్యక్రమాన్ని కొంత విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఆయన స్థానంలో ఈరోజు మన చైర్మన్ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని తన కళ్ళుగట్టం ఎత్తుకొని ఆ స్థానాన్ని మన 40 లక్షల ప్రతినిధి పల్లె రవణ కూడా ఈరోజు దాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తుండు. ఇంకా కూడా ఈ నల్లగొండ వరంగల్ కరీంనగర్ ఈ ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో బహుజన కల్చరు గౌడ కల్చరు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. మనం మిగతా అన్ని కులాలను కలుపుకొని దీన్ని ఇంకా ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడే మన చైర్మన్ గారు చెప్పారు, దీన్ని ఇంకా వచ్చే సంవత్సరం పెద్దగా చేస్తాం, మా సహకారం కూడా ఉంటుందని చెప్పారు. దాన్ని ఆ విధంగా ముందుకు తీసుకోవతాం. నా పేరు బబ్బూరు భిక్షపతి, ఐక్యరాజ్యం వర్కింగ్ ప్రెసిడెంట్. నేను ఇక్కడ లంగారోజు నివాసిని, ఇక్కడ గోల్కొండ నివాసిని. మా పూర్వీకులు ఇక్కడ ఒక 40 ఏళ్ళ నుంచి పూజలు చేస్తారు అమ్మవారికి, గోల్కొండ ఎల్లమ్మకు. మా నాయన మా వాళ్ళంతా పూర్వీకులు చేస్తుండే. తర్వాత మాకు ఈ 11వ సంవత్సరం కింద ఆంధ్ర పాలకులు రాజశేఖర్ గారు మన నగరంలో కళ్ళు దుకాణాలన్నీ బంద్ చేశారు గౌండ్లందరినీ. అప్పుడు మన ప్రభుత్వము మారాలి, తెలంగాణ రావాలి, వస్తే మన గౌండ్లందరూ బాగుపడతారని చెప్పి నేను అమ్మవారికి వచ్చి మొక్కున్నాను. మన తెలంగాణ వచ్చి మన కళ్ళు దుకాణంలో జరిపిస్తే ప్రతి సంవత్సరం పూజ చేస్తానని చెప్పి ఫస్ట్ సంవత్సరంలో పూజ చేసి ఇది చేసినాను. తర్వాత దుకాణం రాగానే ప్రతి ఏటా శాఖ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. ఈ 10 ఏళ్ళ నుంచి ప్రతి ఏటా శాఖ మన గౌండ్లందరినీ ఐక్యం చేయాలి. గౌడ్లు ఎక్కడున్నా కూడా, ఎందుకంటే ఎల్లమ్మ శాఖ అంటే చాలా బ్రహ్మాండం. ప్రతి ఊళ్ళో మన కళ్ళు ఎట్లా అంటే అమ్మతల్లి అయినా కళ్ళు కావాలి, ఏ దానికైనా కళ్ళు కావాలి. కళ్ళు లేని ఎక్కడ జరగదు. ఇంట్లో దావతులైనా చచ్చిపోయినా బతికినా అన్నిటికీ కళ్ళు కావాలి. ఈ కళ్ళును మరవద్దు. కళ్ళును కల్తీగా సృష్టించి మన హైదరాబాద్ బంద్ ఇచ్చారు. ఈ కల్తీ కాదు, ఇది ఎవరు ఇది కళ్ళు, ఇది దీన్ని మనం అందరం నేను పవిత్రంగా తీసుకోవాలని చెప్పి అందరికీ పిలిపించి ప్రతి ఏటా మా ఐక్యరాజ్య సమితి నుంచి మేమందరం ఒక సంఘాన్ని దీన్ని ఏకం చేయాలి, గౌండ్లందరినీ ఏకం చేయాలి. ప్రతి జిల్లాల నుంచి 10 నుంచి అందరు వచ్చి మన సంఘాన్ని అందరు చేయాలి. ఇవాళ కొంతమంది వస్తారు, రేపు కొంత ఇట్లా ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ప్రతి మంత్రులను పిలుస్తున్నాము, ఎమ్మెల్యే ఎవరు వచ్చినా పిలిచి ఈ శాఖ కార్యక్రమం చేస్తున్నాము. ఇప్పుడు మనం వచ్చిన వాళ్ళందరికీ చల్లగా ఎల్లమ్మ తల్లి అందరినీ చల్లగా చూడాలని, అందరికీ మంచిగా ఆయురాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అదే వచ్చినందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుపు. ఈరోజు
ఇక్కడకి గౌరవ భిక్షపతి గారు మా అందరినీ కూడా ఆడబిడ్డల్ని పిలిచి గౌరవించుకోవడం అనేది ప్రతి సంవత్సరం కూడా మేమంతా కూడా అన్న నుంచి ఎప్పుడు పిలుపు వస్తుంది, మేము ఎప్పుడెప్పుడు రావాలి అని చెప్పేసి ఆతృతగా చూసేటువంటి ఒక పెద్ద కార్యక్రమం ఏంటంటే గౌడ సమ్మేళనం అనొచ్చు, లేదా గెట్ టుగెదర్ అనొచ్చు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఏలినటువంటి ఈ సామ్రాజ్యంలో మేమంతా కూడా వచ్చేసి ఇట్లాంటి వేడుక చేసుకోవడం అనేది చాలా గర్వంగా అనిపిస్తుంది. మా ఆత్మగౌరవంగా కూడా మేము భావిస్తూ ఉంటాము యాక్చువల్గా. అట్లాగే ఈరోజు అంటే ఈ గత కొన్ని సంవత్సరాలుగా కూడా 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చరిత్ర గురించి కానీ, లేకపోతే ఒక 360 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి గోల్కొండ కోటనే కాదు మిగతా అన్ని కోటల్ని కూడా విజయం పదంలో అన్ని ఆక్రమిస్తూ స్వాధీనం చేసుకుంటూ తను ఒక 36 కోటల్ని కడుతూ గోల్కొండ కొడితే గోల్కొండ కోటనే కొట్టాలి అని ఒక ఉద్దేశంతో వాళ్ళ అమ్మకి చెప్పిన దాన్ని సాకారం చేసుకునే విధంగా వచ్చినటువంటి ఈ చరిత్రని చాలామంది తొక్కిపెట్టారు. ఎందుకంటే చాలా వరకు మనం పెద్దలు చెప్తూ ఉంటారు, వేటగాడు రాస్తే వాడి గురించి చెప్తాడు, వాడి చరిత్ర రాసుకుంటాడు, కాబట్టి మన చరిత్రను మనమే రాసుకోవాలి. ఆ విధమైనటువంటి అంకురార్పణ చేసి ఈరోజు గౌడ సంఘాల ఆధ్వర్యం లోపల చాలా పెద్ద ఎత్తున మేము చాలా రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా పాపన్న గారి చరిత్రను చెప్పడం, చెయ్యడం, బహుజన వీరుడిగా ఆయన గురించి మేము చెప్పడంతో ఈరోజు తెచ్చుకున్న తెలంగాణలో కష్టపడి కోరి తెచ్చుకున్న ఉద్యమ నాయకుడైనటువంటి కేసీఆర్ గారు ఆ గౌరవం మాకు దక్కించిండు. ఎందుకంటే ఇంతవరకు గత పాలకులు ఎవరు కూడా గుర్తించలేదు. సర్దార్ సర్వాయి పాపన్న గారి ఒక పండుగని జరుపుకోవడం కావచ్చు, మరొకటి కావచ్చు. అట్లాగే ట్యాంక్ బండ్ మీద విగ్రహము పెట్టడం లోపల ఎనలేని కృషి శ్రీనివాస్ గౌడ్ మంత్రి గారిది కూడా ఉంది అని చెప్పాల్సిందే తప్పనిసరిగా. అట్లాగే గౌరవ మంత్రి గారి ద్వారా సీఎం గారికి కూడా మా అందరి ఆధ్వర్యం లోపల మా పల్లె రవి కూడా ఈరోజు చైర్మన్గా ఉన్నాడు. అందరి ఆధ్వర్యంలో కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఖచ్చితంగా దీన్ని ఏలినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న పేరును కూడా ఈ గోల్కొండ కోటకు పెట్టాలని చెప్పేసి మా తరఫు నుంచి మా గౌడ
మరి లేవు కదరా చిన్న పెద్ద మర్యాద మరి లేదు కొడక बोलो रणगल्ला मागे बोलो रणगल्ला मागे बोलो रणगल्ला मागे सरदार सरवाई बाबा नागे सरदार बाबा नागे మీరు లేరు కొడకల్లారా బొట్టు పెట్టి ఆడబిడ్డరా నేను రాజ్యాధికారం ఉందా అమ్మ తల్లి గౌండ్లకు చెప్పాలి రాజ్యాధికారం ఉన్నదా జాగాడు చెప్పేసి తల్లి రాజ్యాధికారం ఉన్నదా గౌండ్లకు అక్కడ వరకు ఓకే కానీ రాజ్యాధికారం గౌండ్లలో కొంచెం కొంచెం ఎక్స్చేంజ్ చేసుకోండి జై బోలో रणगल्ला मागे रणगल्ला मागे रणगल्ला मागे रणगल्ला मागे सरदार सरवाई बाबा नागे बीजे भाई बीजे अंदर लो अंदर को आज मैदान రామదాసును
పోయినసారి ఎక్కడి నుంచే రామంతపూర్ మా కంపల్సరీ గోల్కొండలో బోనాలు జరుగుతున్న సందర్భంగా చూస్తూనే ఉన్నాం మనం. మరి ఈరోజు మంగళవారం అత్యధిక భక్తులు కూడా వచ్చి అమ్మవారు దర్శించుకున్నారు. ప్రస్తుతం లాంగరాజు నుంచి వచ్చినటువంటి చెప్పండి మేడం మీ పేరు? వైష్ణవి. వైష్ణవి గారు ఎక్కడి నుంచి వచ్చారు? కాళీ మందిర్. ప్రతిరోజు అంటే ప్రతి సంవత్సరం వస్తుంటారా బోనాలు? అవునండి, ప్రతి సంవత్సరం వస్తాం. ఈసారి ఎలా? ఈసారి రష్ కొంచెం తక్కువ ఉంది, బాగుంది. ఏం మొక్కున్నారు మరి? మేమా ఏం ఒప్పుకోలే, బియ్యం పోసాం వచ్చాము. మీరు మేడం? మేము కాళీమందిర్ నుంచి రావడం జరిగిందండి. ప్రతి ఏటో వస్తూ ఉంటాము. మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంటుంది, మా మమ్మీ వాళ్ళ లంగరోజ్. సో ఎవ్రీ ఇయర్ వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటాం అమ్మవారికి. చాలా బాగుంటుంది. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీ పేరు? రజనీ. జియాగూడకి వచ్చినాం. హ్యాపీగా ఉంది. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి ఇయర్ వస్తాం. ఈరోజు గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కమిటీ, అదేవిధంగా వివిధ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో గోల్కొండ సర్దార్ సర్వాయి పాపన్న వెళ్ళిన ఈ కోటలో ఎల్లమ్మకు కళ్ళు ఘటం శాఖ కార్యక్రమం ఇది 10వ సంవత్సరం. చాలా దిగ్విజయంగా ముందుకు పోతున్న సందర్భం. 365 సంవత్సరాల క్రితం ఒక మామూలు కల్లుగీత కుటుంబంలో పుట్టిన సర్దార్ సర్వాయి పాపన్న తాటికొండ కిలాషాపురం గ్రామంలో పుట్టి రాజు కావాలనే ఒక గీత కార్మికుడి యొక్క సంకల్ప బలం తాటికొండ, కిలాషాపురం, గోల్కొండ, సర్వాయిపేట, బచ్చన్నపేట, అదేవిధంగా ఓరుగల్లు, కరీంనగరు ఇలా అనేక ప్రాంతాలను జయిస్తూ చివరిగా మన ఈ గోల్కొండ కోటను జయించి ఇక్కడ అమ్మవారు ఎల్లమ్మ గుడిని నిర్మాణం చేసి తన తాటికొండ నుండి కళ్ళును తీసుకొచ్చి ఇలా గోల్కొండ ఎల్లమ్మ గుడిలో కళ్ళు శాఖ పోసిన సందర్భం గత 360 సంవత్సరాలుగా జరుగుతుంది. ఆయన సంకల్పం ఏంటంటే ఈ మొఘల్ పాలకులకు వ్యతిరేకంగా ఆనాడు ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతురు. ముఖ్యంగా చెట్టు పన్ను కట్టాలని కళ్ళు మీద పన్నులేసి ఈ గౌడ మహిళలను, అదేవిధంగా గౌడ వృత్తిదారులను ఆనాటి మొఘల్ పాలకులు వాళ్ళ పెత్తందారులు అనేక రకాల ఇబ్బందులు పెట్టేది. పన్ను కట్టకపోతే గీత కార్మికుల మోకులు ముస్తాదులు ఎత్తుకోపోవడం, అదేవిధంగా గీత కార్మికుల మీద బండరాలు పెట్టడం, ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటే పాపన్న తిరుగుబాటు చేసి ఈ సబ్బండ కులాలను ఏకం చేసి వాళ్లకు వ్యతిరేకంగా దండుగట్టి ఈ ప్రాంతంలో ఒక స్వయం పాలన ఉద్యమాన్ని తీసుకొచ్చిన చరిత్ర సర్వాయి పాపన్నది. ఆ తాటికొండల బుట్టి వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఈ ప్రాంతంలో వచ్చి ఈ గోల్కొండలో కళ్ళు శాఖ పెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని మన సంఘం ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా ఈ శాఖ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని ముందుకు తీసుకుపోవడానికి భవిష్యత్ తరాలు, గౌడ యువకులు, అదేవిధంగా గౌడ సంఘాలు అన్నీ కూడా ముందుకు నడవాలని. మరి సర్వాయి పాపన్న స్ఫూర్తి ఏంటంటే కుండలు చేస్తే కుమ్మరివాడు, బట్టలు ఉక్కితే సాకలివాడు, చెప్పులు కుడితే మాదిగవాడు, తాళ్ళెక్కితే గమలవాడు. ఈ విధంగా ఈ కులాలు ఇంకా ఈ వృత్తి కులాలే ఈ వృత్తి చేసుకునే కాకుండా మనం కూడా పాలకులం కావాలని చెప్పి
ఆయన ఒక రాజ్యాధికార స్ఫూర్తి మనకు అందించాడు. ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకుపోని మరి మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మరి ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా పాపన్న స్ఫూర్తిని అందుకొని ఆయా ప్రాంతాల్లో ఆయన యొక్క చైతన్యాన్ని అందుకొని మనం కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, సర్పంచులుగా, ప్రజాప్రతినిధులుగా కావాల్సిన అవసరం ఉంది. ఆయన ఏమంటాడంటే పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని అంబేద్కర్ అంటాడు. సర్వాయి పాపన్న కూడా అదే చెప్పిండు. మనం రాజులమైతేనే మన సమస్యలకు పరిష్కారం అవుతుందని చెప్పి ఆయన అన్నాడు. కాబట్టి ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాలని చెప్తూ ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది.